పోటాపోటీగా యూనియన్ నాయకుల ప్రచారం. మిత్రపక్షాలతో కలిసి బీఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీలు పోటీకి సిద్ధం. ఐటీసీలో యూనియన్లు మారినా కార్మికుల కష్టాలు తీరడం లేదు. ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమలో కార్మికులకు కష్టకాలం. ఉత్పత్తిలో ప్రథమం, కార్మికుల సంక్షేమంలో అధమం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పేపర్ పరిశ్రమగా పేరొందిన ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం పరిశ్రమలో కార్మిక సంఘాల ఎన్నికల వేడి మొదలైంది. దీంతో ప్రతిసారిలాగానే ఈసారి కూడా కార్మిక సంఘాల నాయకులు ఓట్ల కోసం పడరాని పాట్లు పడ్డం మొదలుపెట్టేశారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలు కార్మికులకు న్యాయం చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదనే అభిప్రాయాన్ని కార్మిక సోదరులు వెలిబుచ్చుతున్నారు. ఎన్నికలు కేవలం కార్మిక సంఘాల నాయకులకు న్యాయం చేసేందుకే ఉపయోగపడుతుందనే విమర్శలున్నాయి. గత 40 సంవత్సరాలుగా యూనియన్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు వ్యక్తిగతంగా మ్యాన్ పవర్, అట్టల పరిశ్రమలు, గోడౌన్లు, జామాయిల్ తోటలు వారి సొంతం చేసుకుని బినామీల ద్వారా లబ్ధి పొంది అందుకు ప్రతిఫలంగా ఐటీసీ యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కార్మికుల జీవితాలను తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిరోజు 7 యూనిట్ల నుండి సుమారు 15 నుండి 2,000 టన్నుల పేపర్ తయారీ అవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పేపర్ తయారీకి 1173 మంది పర్మనెంట్ ఉద్యోగులతో పాటు 82 మంది బదిలీ ఉద్యోగులు అంటే సుమారు 1,255 మంది కార్మిక సోదరులు పేపర్ తయారీలో భాగస్థులవుతున్నారు. ఈ తయారీ రంగంలో ప్రతి ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా, పరిశ్రమలో యూనిట్లు పెరుగుతున్నా కార్మికుల సంఖ్య మాత్రం తగ్గిపోవడం విశేషం. భద్రాచలం వద్ద గల సారపాకలో 1949 సంవత్సరంలో 1 యూనిట్గా ప్రారంభమైన పరిశ్రమ బీపీఎల్గా మొదలై ఆ తర్వాత ఐటీసీగా మారి అందుకు తగిన విధంగా ప్రతి సంవత్సరం ఉత్పత్తి పెరగడంతో పాటు నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ప్రతి ఏటా కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు ఐటీసీలో అధికారులు ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుస్తోంది. ఐటీసీలో కార్మిక సంఘాల ఎన్నికల కథన రంగంలో పలు కార్మిక సంఘాలు విడిపోయి 3 గ్రూపులుగా పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం అధికారిక యూనియన్గా ఉన్న ట్రేడ్ యూనియన్ గడియారం గుర్తుతో టీఎన్టీయూసీతో కలిసి వైఎస్సార్ భద్రాద్రి ఎంప్లాయీస్ యూనియన్, ప్రజానాడు, కార్మిక జ్యోతి, కార్మిక సత్తా సంఘాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా దూకుడు మీదున్న బీఆర్టీయూ బాణం గుర్తుతో పోటీకి సీఐటీయూ, ఐఈయూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆర్గనైజేషన్లతో కలిసి జతకట్టి బీఆర్టీయూ ప్రధాన పోటీగా ఉంది. త్రాసు గుర్తుతో ఐఎన్టీయూసీతో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, వైఎస్సార్ యూనియన్, జనసేన యూనియన్లు కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలు ముగిసిన వెంటనే యాజమాన్యంతో గెలిచిన యూనియన్ నాయకులు చర్చలు జరిపి కార్మికుల సంక్షేమం కోసం ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కార్మిక సోదరులు ఏ యూనియన్ ద్వారానైనా అన్లిమిటెడ్గా మెడికల్ సదుపాయం కావాలని ప్రధానంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా జీతం కూడా 20,000 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఐటీసీ స్కూల్, జూనియర్ కాలేజీల నిర్వహణ పకడ్బందీగా చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో గెలిచిన యూనియన్లు సరైన న్యాయం చేయలేదనే భావన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారైనా కార్మికులకు న్యాయం జరిగే విధంగా కార్మిక సంఘాలు పనిచేయాలని కార్మిక సోదరులు ఆశిస్తున్నారు. ఎట్టకేలకు ఐటీసీ పీఎస్పీడీలో యూనియన్ ఎన్నికలు ఈ నెల 31వ తేదీన నిర్వహించాలని లేబర్ కమిషన్ అధికారులు నిర్ణయించడంతో ఐటీసీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది.